వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి తన హోస్టింగ్తో అందరినీ అదరగొట్టడమే కాకుండా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ తమ తప్పు ఒప్పులను ఎత్తి చూపిస్తూ ఉన్నారు. అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మొదటిగా అయితే అశ్వినితో మాట్లాడడం జరిగింది. తనతో ఎన్నో మాటలు తెలుసుకున్నాక నాగమణికంఠతో మాట్లాడడం జరిగింది. అలానే నాగమణికంఠ మాటలు కూడా తెలుసుకున్నాక ఇప్పుడు శేఖర్ భాష దగ్గరికి వచ్చారు. శేఖర్ భాషకి ఒక గుడ్ న్యూస్ని తెలియజేశారు. తన భార్య ప్రెగ్నెంట్ ఉండడంతో తనకి పండంటి మగబిడ్డ పుట్టాడని, అలానే తన ఆనందంగా బాగా హెల్దీగా ఉన్నాడని ఒక్కసారిగా చెప్పడంతో చాలా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు శేఖర్ భాష. తెలియడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఎమోషనల్ అవడంతో శేఖర్ భాషను ఒక్కసారిగా హక్ చేసుకొని తనకి కంగ్రాచులేషన్ కూడా తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ శేఖర్ భాషకు కంగ్రాచులేషన్ తెలియజేయడమే కాకుండా బిడ్డకు మంచి పేరు కూడా ఇక్కడే పెడతాము అంటూ కూడా చెప్పుకొచ్చారు. శేఖర్ భాష మాత్రం బిగ్ బాస్ కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. ఇలాంటి రోజు నేను మర్చిపోలేను, కానీ తన పక్కన లేకపోయానే అంటూ ఒక ఎమోషనల్ బాధ అనిపించింది అంటూ.